హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి కేవలం దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. కావున మనందరం కళ్ళు మూసుకొని మనల్ని సిద్ధపరచుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, యేసయ్యా, నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి వందనాలు, నువ్వు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు ప్రభా. మరొక వారాన్ని మా అందరికి అనుగ్రహించిన దేవాది దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. నువ్వు తోడేంటి నడిపించండి, నీ గొప్ప శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. యేసయ్యా, ఎవరైతే ఒక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవా, ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నువ్వే కార్యం జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోదేవా. నీ కృపలో వర్ధిల్లింపచేదేవా. సర్వశక్తి మంత్ర ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని నా యొక్క మాటలు కాదయా, నీ యొక్క మాటలు నేను చెప్పడానికి నీ యొక్క అభిషేకంతో, నీ యొక్క జ్ఞానంతో నన్ను నింపండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరొకసారి నేను చదువుతానండి. మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, మన జీవితానికి అవసరమైనది ఏమిటో తెలుసా? నీ జీవితానికి, నా జీవితానికి, మన జీవితానికి అవసరమైనది ఏమిటో తెలుసా? మనము ఈ లోకంలో భౌతికంగా మనకి ఎన్నో అవసరాలు ఉండాలండి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు మనకి ఎన్నో అవసరాలు అవసరం. ఆ యొక్క అవసరాలు ఆహార విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, ఆ వస్త్రాల విషయంలో కానీ, అంతేకాకుండా ఫోన్ విషయంలో కానీ, టీవీ విషయంలో కానీ, ఇంటర్నెట్ విషయంలో కానీ, ఆ యొక్క ఇంటర్నెట్ విషయంలో ఏ విషయంలోనైనా మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. డబ్బుల విషయంలో ఎన్నో అవసరాలు. ఈ భౌతికంగా మనం ఆ అవసరాలు మన దగ్గర లేకపోతే ఏదొక లోటుగా ఉంటుంది, ఏదొకటిగా సమస్యగా అనిపిస్తుంది. కానీ ఈ భౌతిక అవసరాలు కంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏమి అవసరం అండి? ఈ భౌతిక అవసరాలు, ఈ లోకంలో మనం జీవించడానికి ఇవన్నీ మనకు అవసరం. కానీ మనం ఒక ఆత్మీయంగా మనం నిలబడాలి అంటే ఈ భౌతికమైన అవసరాలన్నిటినీ మనం ఒక ప్రణాళికబద్ధంగా, ఒక జ్ఞానం కలిగి ఉపయోగించుకోవాలి అంటే ఆ యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనది ఒక్కటే. అదే తెలుసా? అదే ఏంటో తెలుసా? మనము దేవునితో కలిసి ఉండడం. దేవునితో మనము ప్రతి దినము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనకు మనం సరి చేసుకుంటూ ఆయనతో సహవాసం కలిగి ఉండడమే అదే మనకి అవసరమైనది. అదొక్కటి ఉంటే సరిపోతుందా అండి? ఇంకా మనకి ఆహారం అక్కర్లేదా? మనకి జాబ్ అక్కర్లేదా? మనకి డబ్బులు అక్కర్లేదా? ఆ ఒక్కటి ఉంటే మన జీవితంలో ఆ ఒక్కటి ఏదైతే ప్రతిరోజు దేవుడితో గడపడం, దేవుడితో ఆ యొక్క ప్రార్థనలో, వాక్యంలో దేవుడితో నువ్వు నేను గడుపుతూ ఉంటామో వీటన్నిటిని, ఈ భౌతికమైన అవసరాలు వీటన్నిటిని మనం ఎలా ఉపయోగించాలి, ఏ టైంలో ఎలా ఉండాలో మనకి ఆ యొక్క దేవుడి జ్ఞానంతో మనము నడిపింపబడతాము. కాబట్టి ఆ అవసరమైనది ఆ ఒక్కటిని మనం కలిగి ఉంటే
ఆ అవసరమైనది మనం ఒక్కటి కలిగి ఉంటే వీటన్నిటిని మనం చేయగలం. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము అవసరమైనది. నీ జీవితంలో అవసరమైనది ఏమిటో తెలుసా? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన జీవితంలో అవసరమైన దానిని మాత్రమే అనుసరించాలని దేవుడు అనుకుంటున్నారు. మన జీవితంలో అవసరమైనది మాత్రమే, మనము దానికోసం మాత్రమే మనం ఎక్కువగా ప్రయాసపడాలని, ఎక్కువగా ఆలోచించాలని, దానికి మాత్రమే మనం ప్రాముఖ్యత ఇవ్వాలని మన దేవుడు ఆశిస్తున్నాడండి. మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ 5 వచనాలు ఉంటాయండి. ఆ 5 వచనాలలో దేవుడు ఆ యొక్క మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు మార్తా అనే స్త్రీ ఆయనను ఇంట చేర్చుకొనని 38వ వచనంలో మనం చూస్తాం. ఆయనను ఇంట చేర్చుకొనిన తర్వాత మార్తా ఏం చేస్తుందో తెలుసా అండి? అందరు అనుకుంటా ఉంటారు, దేవుడు యేసయ్య యేసుక్రీస్తు ప్రభువారు మార్తా ఇంటికి వచ్చారు, అక్కడ మార్తా ఇంటికి వచ్చారు. మార్తా అలా వెళ్తూ ఉన్నప్పుడు, దేవుడు అలా వెళ్తున్నప్పుడు మార్తా ఆయనను దేవుణ్ణి ఆమె యొక్క గృహంలోనికి ఆహ్వానించింది అని. అవునండి, మార్తా ఇంట్లో యేసే ఉన్నారు, కానీ మార్తా దేవుడి దగ్గర లేదు, దేవుని యొక్క మాటలను వినుటలేదు. అవును, దేవుడి దగ్గర లేదు, దేవుని యొక్క మాటలను వినుటలేదు, దేవుడితోనే ఉంది. కానీ మార్తా ఏం చేస్తుంది తెలుసా? అయ్యో, యేసుక్రీస్తు ప్రభువారు నా గృహానికి వచ్చారు, యేసయ్య నా దగ్గరకు వచ్చారు, నా గృహంకి వచ్చారని కంగారు పడుతూ, తొందరపడుతూ అనేకమైన పనులు ఏమి చేసి పెట్టాలి, ఏ యొక్క ఆహారం సిద్ధపరచాలి, ఏమి సిద్ధపరచాలని తనకు తానే అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని, నేను దేవుని కోసమే పని చేస్తున్నానే, దేవుడి కోసమే అనుకుంటుంది, కానీ అవి దేవుడికి అక్కర్లేదు. అంత హడావిడి, అంత కంగారు, అంత తొందరపాటు దేవుడికి అక్కర్లేదు అని తను గ్రహించలేకపోయింది. మనం కూడా అండి ఈ లోకంలో ఒక క్రైస్తవులుగా అని అనిపించుకుంటూ ఉంటాం, దేవుని బిడ్డలుగా అని పిలువబడుతూ ఉంటాం, ప్రతి వారం చర్చ్కి వెళ్తూ ఉంటాం. మనం ఎలా ఉంటాము అంటే దేవుళ్ళలోనే ఉంటాము, కానీ దేవుని దగ్గర మనము కూర్చొని దేవుడితో, మనతోనే దేవుడు ఉంటారు. మనం ఒక క్రైస్తవులుగా పిలువబడుతూ ఉంటాం, మనం బైబిల్ మోసుకొని వెళ్తూ ఉంటాం చర్చ్కి, కానీ దేవుని మాటలు వినడానికి మనం ఇష్టపడం. ఎలా ఉంటుందంటే మనం కూడా కంగారు పడిపోతాం, చిరాకు పడిపోతాం, కోప పడిపోతాం. అసలు ఇంటిలో జరిగే ప్రతి ఒక్క గందరగోళానికి మనమే ఒక కారకులమైపోతాం. మార్తా విషయంలో కూడా అదే జరిగింది. మార్తా గృహంలో ఉన్నారు, కానీ మార్తా దేవుడి దగ్గర లేదు. దేవుని యొక్క మాటలను మార్తా వినలేకపోతుంది. అంతేకాదు ఏం చేస్తుందో తెలుసా అండి? దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరిని విడిచిపెట్టి, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? దేవుణ్ణి ప్రశ్నించే స్థాయిలోకి వెళ్ళిపోయింది. అంత కంగారులో, అంత చిరాకులో, అంత విస్తారమైన పనుల్లో, అయ్యో దేవుడు సడన్గా మా గృహానికి వచ్చారు, ఏం పెట్టాలి, ఏ ఆహారం సిద్ధపరచాలి, ఏమి సిద్ధపరచాలి, ఆయన యొక్క శిష్యులకి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. ఆయన మాటలు వినాలి. దేవుడు నా దగ్గరకు వచ్చినప్పుడు, నా గృహాన్ని దర్శించినప్పుడు నేను ఆయన మాటలు వినాలి అనుకోకుండా మరలా ఏం చేస్తుందంటే ఆ యొక్క కంగారులో, ఆ యొక్క అర్థం కాని స్థితిలో, తను దేవుడికి దూరంగా అయిపోయిన స్థితిలో దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి తను వెళ్ళిపోయింది. మనం కూడా అంతే కదండి. దేవుడి మాటలను మనం నిర్లక్ష్యం చేస్తూ, దేవుడి యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ, ప్రార్థనని పక్కన పెట్టి క్రైస్తవులమే చర్చ్కి వెళ్తున్నాం, అనేకమైన పనులు చేస్తున్నాం, అనేకమైన పనుల్లో మనం పాలుపొందులు పొందుతున్నాం, అనేకమైన పనుల్లో సంఘస్థులుగా మనం ఆ చర్చ్లో పనులు చేస్తున్నాం. ఆ కంగారులో, ప్రభా నువ్వు నాకేం చేసావయ్యా, నువ్వు నాకేం చేసావు ప్రభా, ఈ విధంగా మనము కూడా ఆ యొక్క కంగారులో దేవుని మాటను మనం దూరంగా ఉంచి, దేవుని మాటకు మనము విలువివ్వకుండా ఉండడం వల్ల ఆ యొక్క కంగారులో, ఆ యొక్క తొందరపాటులో, ఆ యొక్క అర్థం కాని స్థితిలో, ఆ యొక్క గందరగోళంలో దేవుణ్ణి ప్రశ్నించే స్థితికి మనం వెళ్ళిపోతామండి. అనేక మంది క్రైస్తవులు చేస్తున్న పని కూడా ఇదే. ఒక క్రైస్తవులుగా అనిపించుకుంటాం, కానీ మార్తాలాగా దేవుని సన్నిధిలో దేవుని మాటకు మనం వినకుండా దేవుని మాటను పక్కన పెట్టి మనంగా కంగారు పడుతూ ఉంటాం. అంతేకాకుండా దేవుని ప్రశ్నించే స్థాయిలో ఉంటాం. ఈ విధంగా మార్త యొక్క స్థితి ఉన్నప్పుడు ఆమెకి ఒక సహోదరి ఉందని మనం 39వ వచనంలో మనం చూస్తామండి. మీకు సమయం అనుకూలించినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 39 నుంచి 42 వచనాల వరకు ఒక్కసారి చదవండి.
చూడండి. ఆమెకి ఒక సహోదరి ఉండెను, ఆమె పేరు మరియా. మరియా ఏం చేస్తుందో తెలుసా అండి? యేసయ్య తన గృహంలోనికి వచ్చారని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటా ఉన్నది. ఆయన చెప్పే మాటలు, యేసయ్య నా గృహానికి వచ్చారు, ఆయన నా గురించి ఏం చెప్తారు, నేను ఎలా ఆయన యొక్క మాటలు విని నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను నేను ఒక ఆశీర్వాదానికి సిద్ధపరచుకోవాలని ఆయన పాదాల దగ్గర కూర్చొని, యేసయ్య నన్ను దర్శించడానికి వచ్చారు కాబట్టి నేను ఆయన పాదాల దగ్గర కూర్చొని నేను ఆయన మాటలు వినాలి అని ఆ యొక్క మరియా ఆయన పాదాల దగ్గర ఉన్నది. ఆయన పాదాల దగ్గర ఆ యొక్క మాటలు వింటూ ఉన్నది. ఈ విధంగా వింటూ ఉన్నప్పుడు మార్తా వచ్చి, ప్రభా నీకు చింత లేదా, నేను ఇలా చేస్తున్నందుకు నా సహోదరుని పంపించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నారండి. ఏమంటే, మార్తా మార్తా నీవు అనేకమైన పనులు. ఇదేంటండి, ఒక్క మాటని దేవుడు, ఒక మనిషి యొక్క మాటని 2 సార్లు ఎందుకు పిలిచారు? 2 సార్లు. ఇప్పుడు ఏమన్నా చూడండి, ఏమన్నా సడన్గా మనందరం కూర్చున్నప్పుడు మార్త దూరంగా లేదు, దగ్గరగానే ఉంది. దగ్గరగా వచ్చి ఆ యొక్క మరియ మీద, ఆ యొక్క సహోదరుని మీద, తన యొక్క సహోదరుని మీద కంప్లైంట్ ఇస్తుంది. ఆ యొక్క కంప్లైంట్ ఇస్తూ ఉంది, ఇలా ఉన్నానని చింత లేదా, నా సహోదరుని పంపించు ప్రభా అని అడుగుతా ఉన్నప్పుడు దేవుడు 2 సార్లు మార్తా మార్తా అన్నారు. ఎందుకండి? ఏదైనా సడన్గా ఏదైనా మనం అందరం కూర్చొని ఉన్నప్పుడు, మనందరం కూర్చొని ఒక్క చోటే ఉన్నప్పుడు ఒకరిని పిలవడానికి ఒక మాట ఉంటే చాలు. ఆమె ప్రశ్నిస్తుంది, కానీ దేవుడు ఆమెను 2 సార్లు పిలిచారు. ఎంత ఎమర్జెన్సీయో, ఎంతగా ఆమె నిజాన్ని తెలుసుకోలేదని దేవుడు చెప్తున్నారో ఆ 2 సార్లు ఆమెను పిలవడం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. అయ్యో మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, విచారణ కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఆ ఉత్తమమైన దానిని ఎన్నుకోవడం వల్ల తన దగ్గర నుంచి ఆ యొక్క ఉత్తమమైన దానిని ఎవ్వరు కూడా దూరం చేయలేరు అని దేవుడు చెప్తా ఉన్నారండి. ఒక్కసారి 10వ అధ్యాయము 41వ వచనం 42వ వచనం మనం కలిసి చదువుదామండి. ఒక్కసారి అందరం చూసినట్లయితే, అందుకు ప్రభువు మార్తా మార్తా 2 సార్లు పిలిచారండి. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. చూసారా అండి, దేవుడు మరియ గురించి ఏ విధంగా చెప్తూ ఉన్నారో, ఆమె ది బెస్ట్, ఈ ప్రపంచంలో ఏదైతే బెస్ట్ ఉందో ఆ బెస్ట్ని తను చూస్ చేసుకుంది, ఉత్తమమైన దానిని తను చూస్ చేసుకుంది. ఆ ఉత్తమమైనది మరియ దగ్గర నుంచి ఎవ్వరు కూడా తీసివేయలేరు అని దేవుడు చెప్తా ఉన్నారు. ఎంత గొప్ప విషయం అండి. మనం కూడా ఏం చేస్తాము అంటే, అనేకమైన పనులు, మనం చాలామంది క్రైస్తవులు మార్తలాగా ఉంటామండి, మార్తలాగే ఉంటాం. చర్చ్కి వెళ్ళగానే మరియలు అయిపోతాం, తర్వాత ఇంటికి రాగానే మార్తలాగా బిహేవ్ చేస్తాం, తొందరపడతాం, అనేకమైన పనులు పెట్టుకుంటాం, అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకుంటాం, కంగారు పడతాం, చిరాకు పడతాం, ఎంతగానో ఉంటాం. కానీ దేవుడు చూశారు కదా, దేవుడు చెప్పింది ఉత్తమమైనది. ఆయన మాట వినడం. నీకు ఏది అవసరం, నీకు ఆ రోజంతా సమాధానంతో, సంతోషంతో, నీ యొక్క పనులు నువ్వు సమాధానంతో, సంతోషంతో, అన్ని జ్ఞానం కలిగి నువ్వు తెలుసుకోవాలి అంటే, నీకు నాకు ఏది అవసరమైన దానిని మనం ఎన్నుకోవాలి. ముందుగా ప్రతిరోజు ఒక రోజును మొదలుపెట్టినప్పుడు నువ్వు ఎన్ని రోజులు అయిపోయింది దేవుని వాక్యాన్ని చదివి, ఎన్ని రోజులు అయిపోయింది ప్రభా, ఈ రోజంతటిలో నాకు తోడేయుండు ప్రభా అని అడిగి, మోకరించి అడిగి, ఆయనకు అప్పగించి ఆ రోజుని మొదలు పెట్టడం ఎన్ని రోజులు అయిపోయింది. దేవుడు మీతోని మాట్లాడుతున్నారు. ఉత్తమమైన దానిని, అవసరమైన దానిని ఎన్నుకొని ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు మనకి ఈరోజు ఆశిస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు అయిపోయిందండి ఆ ఉత్తమమైన దానిని ఎన్నుకోకుండా మన విస్తారమైన పనులు, నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు జాబ్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి, ప్రార్థన తర్వాత చేసుకోవచ్చులే, వాక్యం తర్వాత చదవచ్చులే అని ఎన్ని రోజుల నుంచి నువ్వు నెగ్లెక్ట్ చేస్తూ నువ్వు ఒక క్రైస్తవుడివే, బైబిల్ నీ దగ్గర ఉంది, దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉంది, కానీ ఆ సన్నిధిని, ఆ యొక్క వాక్యాన్ని, ప్రార్థనని
అనుభవించలేని ఒక ఆత్మీయ స్థితిలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తున్నావు. ఆత్మీయ స్థితిని నువ్వు కోల్పోయి ఉన్నావు. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ప్రతిరోజు ఆ ఉదయం మొదలు పెట్టగానే ప్రభా నాకు ఈరోజు తోడై ఉండు, నా వాక్యాన్ని చదివి ఆ వాక్యానుసారంగా ఆ రోజు అంతటిలో సంతోషంతో సమాధానంతో నీ యొక్క ఉద్యోగంలో నీ యొక్క పనులలో నువ్వు ఆ యొక్క హృదయంతో నువ్వు ఉన్నట్లయితే ఇంకా తొందరపాటు ఉండదండి, కంగారు ఉండదు, చిరాకు ఉండదు, కోపం ఉండదు. ఆ యొక్క వాక్యమే, నీ హృదయంలో ఉన్న వాక్యమే నిన్ను గైడ్ చేస్తూ నిన్ను ఒక ఈ విధంగా చేయి, ఆ విధంగా ఉండు, ఇలా ఉండు, ఈ యొక్క సమస్యలు ఇలా ఉండు, ఈ విధంగా ఉండు, నువ్వు ఈ విధంగా సమస్యను పరిష్కరించు, ఈ విధంగా ప్రవర్తించని ఆ వాక్యమే, నీలో ఉన్న వాక్యమే, దేవుని శక్తే నిన్ను గైడ్ చేస్తూ నిన్ను ఒక మార్గదర్శనంలో నిన్ను ఈ విధంగా ఉండని నిన్ను ప్రతిసారి నిన్ను రిమైండ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఒక సమాధానంతో నువ్వు ముగించడానికి తొందరపాటు లేకుండా, కంగారు లేకుండా, భయము లేకుండా, కోపము రాకుండా దేవుడు నిన్ను కంట్రోల్లో చేయగలడు. దేవుడు అడుగుతున్నాడు, అవసరమైన దానిని నువ్వు వెన్నుకోకుండా విస్తారమైన పనుల వల్ల అవసరమైన దానిని పక్కన పెడుతున్నావు. మనం చేసే పని ఏంటో తెలుసా అండి? అనేకమైన పనులు పెట్టుకొని దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం దొంగలిస్తూ ఉంటాం. అనేకమైన పనులున్నాయని చెప్పి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనము దొంగలించేసి ఆ యొక్క 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధగంట కూడా ఆ పనుల వల్ల దొంగలించేసి పూర్తిగా నువ్వు ప్రతి రోజులో ఉన్న ప్రతి ఒక్క సమయాన్ని ఎంతో కంగారుతో, తొందరపాటుతో, గందరగోళంతో నీ యొక్క సమయాన్ని నువ్వు గడుపుతూ ఉండడం వల్ల అనేకమైన గందరగోళాలకు, అనేకమైన సమస్యలను నీకు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఆ అవసరమైనది గొప్ప విషయాన్ని నువ్వు ఎందుకు పక్కన పెడుతున్నావు? నువ్వు ఎంతగానో దాని మీద ఆధారపడిన, ఆ యొక్క వాక్యం మీద, ప్రార్థన మీద ఆధారపడిన వ్యక్తివి. అటువంటి వ్యక్తివైన నువ్వు ఎందుకు ఆ అవసరమైన దానిని నువ్వు పక్కన పెట్టావు? అవసరమైన దానిని తెలుసుకుని ఆ యొక్క శక్తిని అనుభవించి కూడా ఎందుకు కొన్ని రోజుల నుంచి నీ యొక్క బిజీ లైఫ్లో గడిపేస్తూ ఆ తర్వాత చేయొచ్చులే, తర్వాత ఉండొచ్చులే అని అనుకుంటా ఉన్నావు? ఆ అవసరమైన దానిని నువ్వు చేయగలవా? దేవుడు గొప్ప స్థానంలో ఒక ఆశీర్వాదకరంగా చేస్తారు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం మన జీవితంలో అవసరమైనది ఏమిటో తెలుసా? మనం మొట్టమొదటి పాయింట్ చూసినట్లయితే మన జీవితంలో అవసరమైన దానిని మాత్రమే అనుసరించాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే అవసరమైన దానిని మనం ఎన్నుకుంటే మన జీవితంలో ఏం జరుగుతుంది? మనం నిజంగా ఒక అవసరమైన దానిని మనం ఎన్నుకుంటే, అవసరమైనది ఏమిటో మనకు అర్థమైంది. ఆ అవసరమైన దానిని ప్రతిరోజు మనం ఎన్నుకొని ఆ విధంగా మనం జీవిస్తూ ఉంటే మన జీవితంలో ఏమి జరుగుతుంది? మన జీవితంలో ఏమి జరుగుతుందో ఒక వ్యక్తి యొక్క, ఒక రాజు యొక్క జీవితం గురించి మనం ఈరోజు నేర్చుకుందామండి. మనము చూసినట్లయితే హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాల వయసుని పొడిగిచ్చారు. ఆ యొక్క హిజ్కియా యొక్క కుమారుడు ఎవరండి? మనష్షే. మనష్షే యొక్క కుమారుడు ఎవరండి? ఆమోసు. ఆమోసు యొక్క కుమారుడు ఎవరండి? హోషియా. ఈ యొక్క హోషియా ఏం చేస్తారు అంటే, ఆ యొక్క ఆమోసు ఆ మనిషి కంటే ఎక్కువమైన చెడ్డ కార్యాలు, దేవుని దృష్టికి ఇష్టం లేని కార్యాలు చేయడం వల్ల దేవుడు ఒక సైనికుని చేతికి తన యొక్క జీవితాన్ని అప్పగించడం వల్ల సైనికుడే ఒక రాజుని చంపేస్తారు. అంటే ఆమోసును చంపేస్తారు. ఆమోసును చంపేసిన తర్వాత అతని యొక్క కుమారుడైన హోషియా 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం నుంచి 33 వచనాలు మనం గమనించినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం నుంచి 33 వచనాలు. ఆ యొక్క రాజు ఆమోసు చనిపోయిన తర్వాత తన యొక్క ఒక కుమారుడు ఉన్నారండి. అతని పేరు హోషియా. అతను 8 సంవత్సరాల వయసులోనే రాజు అయిపోయాడు. చూడండి, ఒక 8 సంవత్సరాల వయసులోనే. ఎందుకు అంటే ఆ యొక్క తండ్రి చనిపోయాడు, ఇంకా ఏ పరిస్థితి లేదు కాబట్టి ఇంకా 8 సంవత్సరాల వయసులోనే అతన్ని దేవుడు రాజుగా అభిషేకించాడు. ఆ 8 సంవత్సరాల వయసులోనే తను తీర్మానించుకున్నారు. ఒక్కసారి ఆ యొక్క వాక్యాన్ని చదువుదామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. 1, 2, 3 వచనాలు మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 34, 1, 2, 3. హోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా
తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనను సరిగ్గా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారణకు పూనుకొనిన వాడై. చూసారా అండి, ఆ 8 సంవత్సరాల్లో అయ్యో మా తాతయ్య మనిషే ఈ విధంగా ఉన్నాడే, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడే, నేను కూడా ప్రవర్తిస్తే నేను రాజును కదా, ఇప్పుడు అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరు అనుకోలేదు. ఆమోసు ఇష్టానుసారమైన జీవితం చేశారే, ఆ మనిషి కన్నా చెడ్డ కార్యాలు చేశారని బైబిల్లో ఉంటుంది. ఆ ఆమోసు ఇష్టానుసారమైన చెడ్డ కార్యాలు చేశారే, నేను రాజు అయిపోయాను కదా అని అనుకోలేదు. కానీ ఆ 8 వయసులో ప్రతి చిన్న విషయానికి దేవుని యొద్ద విచారణ చేయడం ఆ యొక్క హోషేయ నేర్చుకున్నాడండి. 8 వయసులో ఆ యొక్క రాజు అయిన తప్పుడు ప్రతి విషయం మనం 2వ అధ్యాయం మనం ఇప్పుడు చదివాం కండి. ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేసి ప్రభా ఎలా చేయాలి, ఎలా వీళ్ళకి న్యాయం తీర్చాలి, ఎలా నేను పరిపాలించాలి. 8 వయసులో శ్రేష్టమైన అవసరమైన దాని మీద ఆ యొక్క రాజు హోషేయ అనే రాజు, ఆ చిన్న కుమారుడు, ఆ చిన్న బాలుడు 8 వయసులో దేవుని యొద్ద విచారణ చేసి దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. ఆ 8 వయసులో నేర్చుకున్నప్పుడు అలా వెళ్తూ ఉన్నప్పుడు తనకి 12 సంవత్సరాలు వచ్చినప్పుడు, అంటే రాజుగా తనుండి 4 సంవత్సరాలు మాత్రమే అయింది. తనకి 12 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుని జ్ఞానంతో అయ్యో మా యొక్క తాతయ్య కాలం నుంచి, అంటే మనిషి కాలం నుంచి, నా తండ్రి ఆమోసు కాలం నుంచి ఎంతగానో విగ్రహారాధనతో ఈ దేశమంతా నింపబడిపోయింది. విగ్రహాలతో పోత విగ్రహాలతో ఈ దేశమంతా నిండిపోయిందా అని తన ఏలుబడిలో 4వ సంవత్సరం, అంటే తనకు 12 సంవత్సరాల వయసులో ఆ యొక్క పట్టణాన్ని పవిత్రపరచాడని బైబిల్లో ఉందండి. ఆ అధ్యాయం అంతా చదివితే దేవుడితో నడిస్తే శ్రేష్టమైన దానిని తను ఎన్నుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా తనని ఆశీర్వాదకరంగా చేశారో, చిన్న వయసులోనే తనకి జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు ఏ విధంగా నడిపించాడో మనం చూడగలం. 12 సంవత్సరాల వయసులోనే ఆ యొక్క పట్టణాన్ని, ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క విగ్రహాన్ని, ఉన్నత స్థలంలో వారు కట్టుకున్న ప్రతి ఒక్క విగ్రహాన్ని, ప్రతి ఒక్క గుడులను, ప్రతి ఒక్క వాటిని ధ్వంసం చేయించాడండి ఇశ్రాయేల్ ప్రజల చేత 12 సంవత్సరాల వయసులో. ఆ విధంగా దేవుడితో నడుస్తూ, దేవుడితో ఉంటూ, అవసరమైనది నాకొక్కటే, దేవుడితో నేను ఉండడం, దేవుడే నా ద్వారా కార్యాలు చేస్తారని ఆ విధంగా ఉన్నప్పుడు తనకి 18 సంవత్సరాలు వచ్చినప్పుడు, అంటే తను రాజు అయ్యి 10 సంవత్సరాలు అయినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? నేను నా యొక్క పట్టణాన్ని పవిత్రపరచాను, కానీ అలాగే నేను ఇప్పుడు దేవుని యొక్క మందిరాన్ని కూడా పవిత్రపరచాలి అని ఆ యొక్క మనిషి కాలంలో, ఆ యొక్క ఆమోసు కాలం నుంచి ఎప్పటి నుంచో ఆ మందిరం ఆ విధంగానే ఉందని చెప్పి ఆ మందిరాన్ని నేను పవిత్రపరచాలని చెప్పి 3 ముఖ్యమైన వ్యక్తులని ఆ యొక్క మందిరం బాగు చేయడానికి నియమించాడండి. నియమించిన తర్వాత ఆ యొక్క రాజు యొక్క కాలంలో ప్రధాన యాజకుడు ఎవరు ఉండేవారంటే హిల్కియా ఉండేవారు. ఆ హిల్కియాకి కూడా ఆ బాధ్యత అప్పగించి ఆ 4 కలిసి ఆ యొక్క మందిరాన్ని పవిత్రపరచాలి. ఏమేమి ఉన్నాయో ప్రతిదీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క మందిరంలో ఆరాధన జరగట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధంగా ఉందని చెప్పి వారు బాగు చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రధాన యాజకుడైన హిల్కియాకు ఆ మందిర బాగు చేస్తూ ఉన్నప్పుడు ఒక పుస్తకం, ఒక ధర్మశాస్త్రం కనిపిస్తుందండి. దానిని తీసుకెళ్ళి ఆ యొక్క రాజుకు అప్పగిస్తారు. రాజుకు అప్పగించినప్పుడు రాజు ఆ యొక్క సేవకుల చేత దానిలో ఉన్న ప్రతి వాటిని చదువుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క వస్త్రాలు చింపుకొని కన్నీటితో బాధపడతారండి. అయ్యో నా ప్రజలు ఎంతగానో విగ్రహారాధన చేశారే, ఈ యొక్క వాక్యాలు చదువుతున్నప్పుడు వారికి రావాల్సిన పనిష్మెంట్, వారికి దేవుని కోపం వారి మీద ఉంటుందని చెప్పి ఎంతగానో దుఃఖిస్తా ఉన్నాడండి. ఇంకా దేవుని యొద్ద విచారణ చేయడానికి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రవక్త అయిన హుల్దా దగ్గరకు పంపిస్తాడండి. ప్రవక్త అయిన హుల్దా దగ్గరకు పంపించినప్పుడు ఆ ప్రవక్త అయిన హుల్దా దేవుని యొద్ద విచారణ చేసి
దేవుని యొద్ద విచారణ చేసి ఏం చేసిందంటే, నువ్వు ఆ యొక్క పాపాన్ని, ఆ యొక్క పనిష్మెంట్ని, ఆ పాపాన్ని, దేవుని యొక్క ఉగ్రహతను నువ్వు గ్రహించినప్పుడు నీ యొక్క వస్త్రములు చింపుకొని ఎంతగానో దేవుని సన్నిధిలో నీ ప్రజల కోసం కన్నీరు కార్చావు. కాబట్టి నీవున్న సమయంలో, నువ్వు రాజుగా ఉన్న సమయంలో వారు ఎటువంటి పనిష్మెంట్ని, ఎటువంటి కోపాన్ని, ఎటువంటి ఉగ్రతను లోనవరని దేవుని యొద్ద విచారణ చేసి ఆ ప్రవక్త ఆ యొక్క మాటను రాజైన హోషేయకు తెలియచేస్తుందండి. అంతేకాకుండా ఆ యొక్క రాజు ఏం చేశాడో తెలుసా అండి? చిన్న వయసులోనే మీరందరూ దేవునికి లోబడి ఉండాలి, దేవునికి నిబంధన కలిగి ఉండాలి, దేవుని కట్టడాలు అనుసరించి నడుచుకోవాలని ఆ ఇక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరి చేత ప్రమాణం చేయిస్తారు. వారిని ఆ మార్గంలో నడిపిస్తారండి. చూసారా, నేను మా తాతయ్య ఉన్నట్లు, నేను మా నాన్న ఉన్నట్లు, నేను ప్రజలు ఉన్నట్లు నా ఇష్టానుసారంగా నేను నేర్చుకోను. నేను చిన్న వయసులోని దేవుని యొద్ద విచారణ కలిగి అవసరమైన దానిని నేను అనుసరిస్తాను అనుకొని ఆయనకు ఆశీర్వాదకరంగా కాదండి, ఆ యొక్క దావీదు తర్వాత, ఆ యొక్క హిజ్కియా తర్వాత ఆ యొక్క హోషేయ మాత్రమే దేవుడి సన్నిధిలో ఈ విధంగా చిన్న వయసులోనే గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. మన యొక్క మూడవ పాయింట్ ఏంటి అంటే, అవసరమైన దానిని నువ్వు ఎప్పుడైతే ఎన్నుకుంటావో దానిలోని నీ యొక్క ఆశీర్వాదం ఉంటుందండి. అవునండి, ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీలో ఈ యొక్క నాకేంటిలే సమస్తము కలుగుతుంది, నాకు అన్నీ ఉన్నాయి, ఏది కావాలంటే అది నేను పొందుకోగలను అనుకుంటున్న ఈ యొక్క కాలంలో, ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీలో, ఈ యొక్క ఆ యొక్క గొప్పగా ఉన్న కాలంలో నువ్వు అవసరమైన దానిని నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో నీ ఆశీర్వాదం దానిలోనే ఉంటుంది. అది నేను ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని యొక్క వాక్యపు శక్తిని, దేవుడి యొక్క నడిపింపుని, ఆ యొక్క వాక్యంలో ఉన్న శక్తిని, ప్రార్థనలో ఉన్న శక్తిని నువ్వు ఎప్పుడైతే పక్కన పెట్టేస్తావో నీ ఆశీర్వాదానికి నీ యొక్క ప్రవర్తనే నీవే ఆ అడ్డుగా ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. ఒక వాక్యాన్ని నేను చదువుతా అండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 57వ వచనం. కీర్తనలు 119వ కీర్తన 57వ వచనం. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నాను. నీ వాక్యములు నేను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నాను. ఈ యొక్క వాగ్దానం మనందరం కూడా మన జీవితంలో కూడా, అవును ప్రభా, నువ్వే నా భాగం, నువ్వు లేకపోతే నేను జీవించలేను, యు ఆర్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఫాదర్, యు ఆర్ మై పోర్షన్, నువ్వు లేకపోతే నేను జీవించలేను ప్రభా. నీ యొక్క వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుందునని నిశ్చయించుకున్నాను, నేను స్ట్రాంగ్గా నేను తీసుకున్నాను ప్రభా, ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుని వెళ్తావో ఆ అవసరమైన దానికోసం ప్రయాసపడి ప్రతిరోజు, ఏ రోజైతే ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, నీ రోజును ప్రారంభించకుండా నేను ఎన్ని పనులున్నా ముఖ్యంగా ప్రార్థన చేసి వాక్యాన్ని చదివి దేవుడి నడిపింపులో నేను ఉండాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఆశీర్వాదకరంగా చేస్తారు. ప్రార్థన చేసుకుందామా అండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, మాకు అవసరమైనది ఒక్కటే అని చెప్పావయ్యా. ఎన్ని రోజుల నుంచి ప్రభా నీ యొక్క వాక్యాన్ని, నీ యొక్క ప్రార్థనను వాక్యపు శక్తిని మేము పక్కన పెట్టి మా ఇష్టానుసారంగా మేము నడుచుకుంటున్నాము. మరొకసారి మా అందరికీ ప్రభా జ్ఞాపకం చేసావు. ఆ అవసరమైన దానిని నువ్వు ఎందుకు పక్కన పెట్టావు? ఆ అవసరమైన దానిని నువ్వు పక్కన పెట్టావు కాబట్టి నీ యొక్క జీవితంలో ఇన్ని సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావు. నీ యొక్క జీవితంలో ఇన్ని యొక్క గందరగోళాన్ని, ఇంత తొందరపాటుని, ఇంత గందరగోళానికి నువ్వు మాత్రమే కారణమయ్యావు. నీ యొక్క జీవితాన్ని తీసుకెళ్లి ఒక సాతాను చేతిలో పెట్టినట్లుగా నీ జీవితం నీ కంట్రోల్లో లేకుండా పోయిందని నువ్వు సెలవిస్తున్నావు. సర్వశక్తి మంత్ర, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో మరలా నేను ప్రార్థించాలి, మరలా నేను మోకరించాలి, మరలా నేను వాక్యం చదవాలని తీర్మానం చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మదేవ, మా శక్తి వల్ల కాదు కానీ ప్రభా, ఆ యొక్క తీసుకున్న తీర్మానాన్ని ప్రభా, ఆ యొక్క తీసుకున్న ఆత్మ కార్యాన్ని నీ యొక్క శక్తితో ప్రతిరోజు నీ మీద ఆధారపడి జీవించే భాగ్యాన్ని వారందరికీ అనుగ్రహించు దేవా.
తోడేండి నడిపించయ్యా. నీ గొప్ప కృపను అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్లింపచేసి నీ నామాన్ని ఘనపరుచుకొనండి. సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడిన దేవ, ఏ రోజు కూడా అవసరమైన దాన్ని పక్కన పెట్టకుండా ప్రతిరోజు నీ శక్తితో నీ జ్ఞానంతో మేము ఆ రోజును మొదలు పెట్టడానికి, మా యొక్క ఉద్యోగాలలో మా యొక్క పనుల్లో మేము ఉండడానికి, నీ యొక్క జ్ఞానంతో నింపబడడానికి మాకు సహాయం దయచేయండి. నీ నామాన్ని ఘనపరుచుకొనండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, మన జీవితంలో అవసరమైన దాన్ని ఎంతోమంది కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు ఎంతోమంది పక్కన పెట్టారు. మన యొక్క బిజీ లైఫ్లో ఆ అవసరమైన దానిని ప్రతిరోజు దానికోసం కొంత సమయాన్ని వెచ్చించి ఆ రోజంతటిలో దేవుడి యొక్క జ్ఞానంతో, సమాధానంతో, సంతోషంతో, ధైర్యంతో, విశ్వాసంతో మన యొక్క పనుల్లో ముందుకు సాగినట్లయితే ఒక ఆశీర్వాదకరంగా ఆ యొక్క రాజు యొక్క హోషియా జీవితం ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందో ఒక ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉంటాయి. అవసరమైనది మనకు ఒక్కటే. ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి, ప్రోత్సహించండి. ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడు వస్తుందో మీ అందరికీ తెలుసు కదా అండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. ఈ కార్యక్రమం ద్వారా అనేకమైన ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోనండి. ఇక కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. అవసరమైన దానిని మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకుండా ప్రతిరోజు దానికి కొంత సమయాన్ని వెచ్చించి మనం మిగతా యొక్క టైంని ఆయన యొక్క జ్ఞానంతో, సమాధానంతో గడిపే ఆత్మీయ స్థితిలోనికి మనందరం వచ్చును గాక. దేవుడు అటువంటి ఆశీర్వాదాన్ని మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. See